ఒక కాలంలో ఏనుగులు, గుడ్డెనుగులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, చిరుతలు, పెద్ద పులులు, అడవి మృగాల మధ్య భయపడుకుంటా బతికిన మనము పోను పోను కాలం ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడు అయితే మనుషుల మధ్యలో బతకాలంటే సలిశంటలు పుడుతున్నాయి. నిజానికి గా జంతువులన్నీ ఆకలి కోసం, ఆత్మరక్షణ కోసం, ప్రాణాల కోసం పోరాడుతుంటే ఇక్కడ అన్ని తెలిసిన మనిషేమో 10% మనుషులు పొద్దుగల లేచిన నుంచి ఆధిపత్యం, అహంకారం, స్వార్థం, ఈగోలతోని బతుకుతున్నారు. బిడ్డాకి ఇక్కడ 1000 సంవత్సరాలు బతుకోవడానికి రాలే. ఒక్కసారి శ్మశానం పోయి చూడు, మనకంటే గొప్ప గొప్పల సమాధులు గూడిపేసి వ్యవసాయం చేస్తారు. బంగారం శరీరం మారుతున్నది, భూములు చేతులు మారుతున్నాయి, ప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం కనుమరుగైపోయినా గయన్ని గిన్నె ఉండిపోతాయి. ఎన్ని జన్మలకు మనిషి జన్మ ఎత్తినమో మళ్ళా పుడతామో లేదో తెలియదు గాని బుక్కెడన్నం కోసం బతికిన 4 రోజులు నీతి నిజాయితీ ధర్మంగా బతుకుండ్రి. వీలైతే ఒక పూట కడుపు నింపుండ్రి తప్పించి నిలువ దోపిడీ చేయకుండ్రి. ఎందుకంటే కర్మ కంటే వేగవంతమైంది ప్రపంచంలో ఏది లేదు కాబట్టి. ఈ 10% మంది ఎప్పుడు ఎక్కడ ఎట్లా మొదలు పెడతారో తెలియదు కానీ ఒక్కసారి మార్పు మొదలైతే విధ్వంసం, సర్వనాశనం వల్ల కాడైపోద్ది మొత్తం ప్రపంచంలో ఉన్న నెగటివిటీ అంతా.